हाई गाइस ना पेరు లోకేష్ వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు మహేంద్ర సింగ్ ధోని ఎందుకంత సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యాడు మీరు క్రికెట్ అనే కెరీర్ లో చూసుకున్నా క్రికెట్ అనే సర్కిల్ లో చూసుకున్నా ఏదైతే ట్రోఫీస్ ఉన్నాయో ఏదైతే వరల్డ్ కప్స్ ఉన్నాయో ఏదైతే ఐసీసీ ట్రోఫీస్ ఉన్నాయో టీ20 కానివచ్చు ఓడిఐ కానివచ్చు ఛాంపియన్స్ ట్రోఫీ కానివచ్చు ఇవన్నీ మనం అండర్ ద కెప్టెన్సీ ఆఫ్ ధోని టీమిండియాకి సాధించి పెట్టాడు. సో ధోని ఎందుకంత సక్సెస్ఫుల్ అయ్యాడు, వరల్డ్ కప్స్ గెలవడంలో ఎందుకు ప్రెజెంట్ క్యాప్టెన్స్ స్ట్రగుల్ అవుతున్నారు, మీరు విరాట్ కోహ్లీ కానివచ్చు రోహిత్ శర్మ కానివచ్చు ఆర్ఎల్స్ అదర్ క్యాప్టెన్స్ కానివచ్చు ఎందుకు వరల్డ్ కప్ గెలవడానికి అంత స్ట్రగుల్ అవుతున్నారు, ఎందుకు ధోని అంత సక్సెస్ఫుల్గా వరల్డ్ కప్స్ గెలిచాడు. సో మనం దాన్ని డీకోడ్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమైపోద్ది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మీరు ముందుగా చూసుకున్నట్టయితే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్లేయర్స్ అనొచ్చు, రీప్లేస్మెంట్స్ ఆఫ్ ప్లేయర్స్ అనొచ్చు, చాలా స్మూత్గా వెళ్ళిపోయింది అండర్ ధోని క్యాప్టెన్సీ. అంటే మీరు సచిన్ని చూసుకున్నట్టయితే రీప్లేస్మెంట్గా కోహ్లీని తీసుకొచ్చాడు అండ్ ఆల్సో హర్భజన్ సింగ్కి రీప్లేస్మెంట్గా అశ్విన్ని తీసుకొచ్చాడు. ఇంకోటి రవీంద్ర జడేజా అంటే యువరాజ్ సింగ్కి రీప్లేస్మెంట్గా రవీంద్ర జడేజాని తీసుకొచ్చాడు అండ్ ఆల్సో లెఫ్ట్ అండ్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ ఉండేది మనకి ఎవరు లైక్ గంభీర్ అండ్ ఆల్సో సెహ్వాగ్, వీళ్ళిద్దరిని రోహిత్ శర్మ అండ్ ఆల్సో శిఖర్ ధవన్ మన గబ్బర్ సింగ్ వీళ్ళతో రీప్లేస్ చేశాడు. అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అనేది చాలా స్మూత్గా అయిపోయినాయని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ ప్లేయర్స్ నేను ఎవరైతే ఈ ప్లేయర్స్ చెప్పానో రోహిత్ కానివచ్చు, మన గబ్బర్ సింగ్ కానివచ్చు, కోహ్లీ కానివచ్చు, జడేజా కానివచ్చు, అశ్విన్ కానివచ్చు లాంగ్ రన్అప్ ఇచ్చాడు. సో అందుకనే వాళ్ళు ఇప్పుడు లెజెండ్స్గా మారాడు, టీమిండియా గ్రోత్ టీమిండియాకి మెయిన్ పిల్లర్స్గా మారారు. సో అందుకని ఈ ట్రాన్సాక్షన్ ఫేస్ అనేది చాలా స్మూత్గా జరిపోయింది. ఇంకొకటి ఏంటంటే వరల్డ్ కప్స్ ఎందుకు గెలిచాడు ధోని అంటే మీరు చూసుకున్నట్టయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2011 ఓడిఐ వరల్డ్ కప్ మనం గెలిచాం. కాకపోతే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఏంటంటే ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్ అనేది 6 months 2 months చేయలేదు ధోని. 2 years ముందే స్టార్ట్ చేశాడు. 2 years ముందే ఈ వరల్డ్ కప్కి అంటే 2011లో నాకు ఏ ప్లేయర్స్ కావాలో 2 years ముందే ఆ 15 members ప్లేయర్స్ని తీసుకుని ఆ 2 years అంతా వాళ్ళతోనే ట్రావెల్ చేశాడు అండ్ ఆల్సో 2 years అంతా వాళ్ళతోనే ప్రిపరేషన్ చేయించాడు. అంటే ఆ 2 years మొత్తం ఆ 15 members కన్సిస్టెన్సీగా ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేయించాడు. అంటే మీరు గుడ్ సర్ఫేసెస్ మీద పర్ఫామ్ చేయించాడు, బ్యాట్ సర్ఫేస్ మీద పర్ఫామ్ చేయించాడు, బ్యాటింగ్ ట్రాక్ మీద పర్ఫామ్ చేయించాడు, బౌలింగ్ ట్రాక్ మీద పర్ఫామ్ చేయించాడు, స్లోయిష్ కైండ్ ఆఫ్ పిచ్ మీద పర్ఫామ్ చేయించారు, హార్డ్ సర్ఫేస్ ఉన్న పిచ్ మీద పర్ఫామ్ చేయించాడు. అంటే 2 years ముందే తనకి ఏదైతే ప్లేయర్స్ కావాలో నాకు ఆ ప్లేయర్సే కావాలని ఆ 15 membersని తీసుకుని 2 years అంతా వాళ్ళతోనే స్పెండ్ చేసి వాళ్ళతోనే ట్రైనింగ్ చేయించి ఈ వరల్డ్ కప్కి అదే 15 members స్క్వాడ్తో దిగాడు, వరల్డ్ కప్ గెలిచాడు. సో ఇప్పుడు అట్లా లేదు, 6 monthsకి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా వరల్డ్ కప్ 1 month ఉండగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ కోచింగ్ స్టాఫ్ కానివచ్చు, ఇప్పుడున్న ప్రజెంట్ క్యాప్టెన్సీ కానివచ్చు, ఇప్పుడున్న ప్రజెంట్ బీసీసీఐ కానివచ్చు. కాకపోతే ఒకప్పుడు ధోని అట్లా చేయలేదు. ఆల్రెడీ లాంగ్ టర్మ్ ముందే ఆలోచిస్తాడు. 2 years ముందే వరల్డ్ కప్కి 2 years ఆర్ 1 year ముందే 1.5 year ముందే తన ప్లేయర్స్ని తన సెలెక్ట్ చేసుకొని కన్సిస్టెంట్గా ఛాన్స్లు ఇచ్చి లాంగ్ రన్అప్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించేవాడు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ధోని తీసుకున్న కొన్ని డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్స్ ఇప్పుడున్న ప్రెజెంట్ క్యాప్టెన్ కానివచ్చు, కోచ్ కానివచ్చు, బీసీసీఐ కానివచ్చు ఎవరైనా తీసుకోవట్లేదు. అంటే ఒక బ్యాట్స్మెన్స్తో బౌలింగ్ వేయించేవాడు కొన్ని క్రూషియల్ సిచ్యువేషన్స్లో. అంటే రైనాని ఎంత మంచిగా యూజ్ చేసుకున్నాడు మన అందరూ తెలుసు. అండ్ ఆల్సో కేదార్ జాదవ్ని వరల్డ్ కప్స్ టైంలో బౌలింగ్ వేయించాడు. అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్తో కూడా బౌలింగ్ వేయించాడు. అంటే బ్యాట్స్మెన్స్ హూ కెన్ బౌల్ అనే టైప్ కూడా క్రియేట్ చేశాడు ధోని. చాలా ఆప్షన్స్ పెట్టుకున్నాడు. యూసఫ్ పఠాన్తో వేయించాడు, సురేష్ రైనా, కోహ్లీ, కేదార్ జాదవ్, రోహిత్ శర్మ వీళ్ళందరితో కూడా బౌలింగ్ వేయించేవాడు. ఎట్లా కొన్ని మేజర్ సిచ్యువేషన్స్లో బౌలింగ్ వేయించేవాడు. సో అట్లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్స్ ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. కొన్నిసార్లు మీరు చూసుకున్నట్టయితే టీ20 వరల్డ్ కప్లో ఇర్ఫాన్ పఠాన్ని ఓపెనింగ్గా పంపించాడు. తర్వాత అనుకోకుండా సడన్గా అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్గా రోహిత్ శర్మని ఒక ఎక్స్పెరిమెంటల్గా ఒక డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్గా ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మని ఓపెనర్గా పంపించాడు. సో ఇప్పుడు రోహిత్ శర్మ ఏ స్టేజ్లో ఉన్నాడో మన అందరికీ తెలుసు. సో అట్లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్స్ ఎవరు తీసుకోలేదు. సో ధోని ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ అయ్యాడంటే ఈ 3 reasonsే కారణమని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకున్నారు, ఇది కాకుండా వేరే ఏమైనా ఉన్నాయా?
నేనైతే ఇదే డీకోడ్ చేశాను. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ పీరియడ్ అంటే ఇప్పుడు మనం బాగా స్ట్రగుల్ అవుతున్నాం. అంటే మీరు చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ రిటైర్ అయితే రోహిత్ శర్మకి రీప్లేస్మెంట్గా ఎవరు లేరు, విరాట్ కోహ్లీ రిటైర్ అయితే విరాట్ కోహ్లీకి రీప్లేస్మెంట్గా ఎవరు లేరు, జడేజా రిటైర్ అయితే జడేజాకి రీప్లేస్మెంట్గా అక్షర్ పటేల్ ఉన్నాడు. బట్ జడేజా ఏదైతే వాల్యూ యాడ్ చేశాడో ఆ వాల్యూని సెట్ చేయడానికి రీప్లేస్మెంట్గా ఎవరు లేదు. సురేష్ రైనాకి ఇంకా ఇంతవరకు రీప్లేస్మెంట్ కూడా రాలేదు. సో అట్లా ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఆఫ్ ద ప్లేయర్స్ కానివ్వచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్లేయర్స్ కానివ్వచ్చు, చాలా స్ట్రగుల్ అవుతున్నాం. అండ్ ఆల్సో ఎక్స్పెరిమెంట్స్ చేయట్లేదు, డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్స్ తీసుకోవట్లేదు ఇప్పుడున్న ప్రజెంట్ క్యాప్టెన్స్ కానివ్వచ్చు, మేనేజ్మెంట్ కానివ్వచ్చు. అండ్ ఆల్సో ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా లేదు. సో అందుకని మనం స్ట్రగుల్ అవుతున్నాం వరల్డ్ కప్ గెలవడానికి. సో ఇదైతే నేను డీకోడ్ చేశాను. సో మీరు కూడా అదే అనుకుంటే కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. సో ఎంతమంది మీలో ధోని ఫ్యూచర్లో టీమిండియాకి కోచ్గా వస్తే బాగుంటుందని అనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇదన్నమాట ఈరోజు ఈ వీడియో వచ్చేసి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీలాంటి నాలాంటి మనలాంటి క్రికెట్ లవర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి. జై హింద్.